నమస్తే, వెల్కమ్ టు లియో సండే స్పెషల్ డిబేట్. హోమ్ మినిస్టర్ అనిత గారు చేసిన వ్యాఖ్యలు చూస్తే నిజంగా ఒళ్ళు గగురుపుస్తుంది. వైసీపీ నేతలందరూ కూడా యువతని పెడదార పట్టిస్తున్నారు. అయితే ఏంటి అంశం, దీని గురించి మనతో మాట్లాడడానికి ఉన్నారు ప్యానల్లో సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అదేవిధంగా టీడీపీ యాక్టివిస్ట్ శశి. సార్ నమస్తే. నమస్కారం. నమస్తే శశి. సత్యమూర్తి గారు, మనం చూసుకుంటే వైసీపీ పార్టీ ఏదైతే యువతని పెడదోవ పట్టిస్తూ లేనిపోని తీసుకొచ్చేసి వాళ్ళ మీద కేసులు పెట్టిస్తూ జగన్మోహన్ రెడ్డి బర్త్డే సందర్భంగా పొట్టేళ్ల తలలు నరికి వాటిని ఆ రక్తాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీకి అభిషేకం చేస్తుండడం కావచ్చు, ఇవన్నీ కూడా చూస్తున్నాం. కానీ యువత మొత్తం కూడా పోలీస్ స్టేషన్లో ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి హ్యాపీగా క్రిస్మస్ సెలబ్రేషన్స్లో కావచ్చు చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. సో యువత ఎలా మేల్కోవాలి అంటే ఏం చెప్తారు? అంటే మీరు ఎట్లా చెప్తున్నారంటే మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న యువత మొత్తం పొట్టేళ్లను నరుకుతున్నట్టు చెప్తున్నారు. వైసీపీ వాళ్ళకి సంబంధించి వైసీపీలో కూడా ఇట్ట పొట్టేళ్లను నరుకు అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని చెప్పినా నరికే పరిస్థితి లేదు. కొంతమంది ఈ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన లంపెన్ ఎలిమెంట్స్, లంపెన్ గ్రూపులు కొన్ని ఉన్నాయి. ఈ లంపెన్ గ్రూప్స్ ఇటువంటి పనులు చేస్తూ ఉన్నాయి. వాళ్ళు ఏంటి అంటే మొత్తం అంటే ప్రజలందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేయటానికి వాళ్ళు ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. వాళ్ళు కూడా వాళ్ళంతటా వాళ్ళు చేయటం లేదు. వాళ్ళకి పార్టీ పై హైకమాండ్ నుంచి సిగ్నల్స్ వస్తున్నాయి, మీరు చెయ్యండి మేము మిమ్మల్ని కాపాడుకుంటామని సిగ్నల్స్ వస్తున్నాయి. మీకు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసినప్పుడు కానీ, చంద్రబాబు నాయుడు ఇంటిపైన అటాక్ వెళ్ళినప్పుడు కానీ, తెలుగుదేశం పార్టీ మంగళగిరి ప్రధాన కార్యాలయం మీద దాడి చేసినప్పుడు కానీ, ఈ 3 సందర్భాల్లో కూడా పైనుంచి ఆదేశాలు వస్తేనే చేశారు. మేము మిమ్మల్ని కాపాడుకుంటాము, మీరు విధ్వంసం చెయ్యండి అంటేనే చేశారు. ఈ రోజున కూడా మొత్తం ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో ఈ వేటల్ని మేకల్ని బలిచ్చి ఆ రక్తంతో జగన్మోహన్ రెడ్డి ఫోటోకి అభిషేకించే వికృత చర్యలకి పాల్పడ్డ వాళ్ళు చాలా తక్కువ మందే ఉన్నారు. అందుకనే నేను పోలీసులకి అంటే హోమ్ మినిస్టర్ అనిత చెప్పిన విషయాలతో నేను పూర్తిగా ఏకీభవిస్తూ పోలీసులకి అదనంగా ఒక సూచన చేస్తూ ఉన్నా. మీరు ఇటువంటి విషయాలని ఇవేవో రాజకీయ పార్టీలకు సంబంధించిన విషయాలుగా మీరు చూడొద్దండి. రాజకీయ సంబంధ విషయాలు అంటే వాడి చేతిలో ఏదో ఒక పార్టీ జెండా ఉంటే అది రాజకీయ సంబంధమైనది. వాడి చేతుల్లో కత్తి ఉంటే, వాడి చేతిలో గొడ్డలుంటే, వాడి చేతిలో కొడవలుంటే వాడు రాజకీయ సంబంధమైన వ్యక్తి కాదు కాదు కాదు. వాడిని ఒక క్రిమినల్ లాగానే చూడాలి. ఆ క్రిమినల్ని మామూలు క్రిమినల్ని ఎట్లా శిక్షిస్తారో అట్లాగే శిక్షించాలి. పోలీసులు గనక ఇదేదో మాకు సంబంధం లేదు, ఇదేదో రాజకీయపరమైన అంశము, రాజకీయ పార్టీలు వాళ్ళు తేల్చుకోవాలని చూస్తే శాంతి భద్రతలు మొత్తం అదుపు తప్పితే బాధ్యత వహించాల్సింది పోలీసులే. అందుకనే మారణాయుధాలు పట్టుకునేవాళ్ళు, మారణాయుధాలు ప్రయోగించేవాళ్ళు, ఇటువంటి ఎలిమెంట్స్ అందరినీ కూడా ఏరిపారేయాల్సిన అవసరం ఉన్నది. సార్, ఇక్కడ మీరు చెప్తున్నప్పుడు నాకు ఒక డౌట్ వస్తుంది సార్. వాస్తవానికి ఏదన్నా ఇప్పుడు రక్తాభిషేకం తీసుకున్నాం సార్, వాస్తవానికి ఎవరికో ఒకరికి ఆలోచన రావచ్చు, లేకపోతే 1 లేదా 2 చోట్ల మాత్రం జరిగే అవకాశం. కానీ ఈరోజు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా దాదాపు 10 చోట్ల పైచిలికి ఇదంతా జరిగింది. పార్టీ కమాండ్ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు రాష్ట్రంలో మరి ఇన్ని పట్టణాలు ఉన్నాయి, ఇన్ని నగరాలు ఉన్నాయి, ఇన్ని గ్రామాలు ఉన్నాయి. ఒక 10 చోట్ల 20 చోట్ల మాత్రమే ఎందుకు జరిగింది? వీళ్ళు డైరెక్షన్ ఇస్తున్నారు, వీళ్ళు డైరెక్షన్ ఇచ్చి పార్టీ చేయిస్తున్నది. అందుకనే ఇది ఏదో మామూలుగా అక్కడక్కడ జరిగిన సంఘటనలాగా చూడమాకండి. ఇది ఒక పెద్ద ఆర్గనైజ్డ్ క్రిమినల్ గ్యాంగ్ చేసిన వ్యవహారము.
అందుకనే చాలా కఠిన చర్యలు తీసుకోవాలి. హోంమంత్రి అనిత చేసిన ప్రకటనలో నాకు ఇంకా బాగా నచ్చిన అంశం ఏంటి అంటే, ఎవడైతే ఇటువంటి నేరాలకి పాల్పడుతున్నాడో వాడిని ఏదో తల మీద ముసుగేసి తీసుకెళ్లే పద్ధతి కాదు, వాణ్ణి నడి వీధిలో నడిపిస్తాము అని చెప్పి హోమ్ మినిస్టర్ చెప్పటం అనేది చాలా ఆహ్వానించదగిన పరిణామం. ఎందుకు అంటే ఈ రౌడీ ఎలిమెంట్లని, ఈ రౌడీ గ్యాంగ్ని, ఈ మాదక ద్రవ్యాల మత్తులో ఈ నేరాలు చేస్తున్న వాళ్ళని వాళ్ళ తల్లిదండ్రులు కూడా సిగ్గుపడాలి. ముందర వాళ్ళ తల్లిదండ్రులు సిగ్గుపడాలి. నా కొడుకు ఇట్లా చేస్తున్నాడు, వీడు అసలు మా కొడుకే కాదు అని వాళ్ళు డిక్లేర్ చేయాలి. అట్లా చెయ్యాలి అంటే ప్రజల్లో చైతన్యం రావాలి అంటే వాళ్ళని పబ్లిక్లో పెరేడ్ చేయించాలి. అది చేస్తూ ఉన్నారు. ఇప్పటికే నెల్లూరు పోలీసులు 2 సార్లు చేశారు. తర్వాత చాలా ప్రాంతాల్లో పోలీసులు వీళ్ళతోటి పెరేడ్ చేయిస్తున్నారు. ఇది సమాజంలో ఒక మార్పు తీసుకురావడానికి వేస్తున్న చర్యగా గమనించాలి. ఈ క్రిమినల్స్ రప్ప అని చెప్పి వాళ్ళు ఎంత విచ్చలవిడిగా స్వైర విహారం చేస్తున్నారు అంటే సాధారణ ప్రజలు భయపడే స్థాయికి వచ్చింది ఈ సమాజం. జగన్మోహన్ రెడ్డి అధికారంలో లేడు అన్న స్పృహ కూడా లేకుండా వీళ్ళు ఈ విధంగా బరిదెగించి చేస్తున్నారు. నిండు గర్భిణి కడుపు మీద తన్నారు అంటే ఆ ఒక్క సంఘటనతోటి, ఆ ఒక్క సంఘటనని తలుచుకొని, ఆ ఒక్క సంఘటనని దృష్టిలో పెట్టుకొని ఒక తల్లికి ఆవేదన కలిగించారు అంటే ఇటువంటి పని చేసే ఎవడైనా సరే శిక్షకి అర్హుడు అనే విషయాన్ని చెప్పాలి. దానికి పోలీసులు ముందడుగు వేయాలి. వాళ్ళకున్న ఈ ఆలోచన విధానాన్ని కూడా మార్చుకోవాలి పోలీసులు. ఈ పోలీసులు ఆలోచన విధానాన్ని మార్చుకొని ఇదేదో రాజకీయపరమైన గొడవ అన్న విషయాన్ని పక్కన పెట్టి ఇది సమాజానికి సంబంధించిన విషయము, ఇంత విచ్చలవిడిగా మేకపోతుల్ని నరుకుతూ ఆ రక్తంతో జగన్మోహన్ రెడ్డి వాల్ పోస్టర్లకి రక్తాభిషేకం చేస్తున్నారు అంటే ఇది రాజకీయపరమైన విషయం కాదు, ఇది శాంతి భద్రతలకు సంబంధించిన అంశం. అందుకనే నేను హోంమంత్రి అనిత ఇచ్చిన స్టేట్మెంట్ని పూర్తిగా ఏకీభవిస్తున్నా. పోలీసులు కూడా ఇంకా చాలా యాక్టివ్గా ఉండాల్సిన అవసరం అయితే ఉన్నది. శశి, వాస్తవానికి మీరు ఒక యూత్, గతంలో ఉన్నటువంటి ఒక పరిస్థితులు మీరు చూసారు. 2019-24 దాకా ఏం జరిగిందో చూశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి ప్రజలందరూ అనుకుంటున్నారు. కానీ దాన్ని అలుసుగా తీసుకున్నటువంటి ఒక వైసీపీ ఎవరైతే ఉందో, పార్టీ ఉందో, రప్ప అని చెప్పి మాట్లాడుతుంది. నీ వయసులో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో పొట్టేళ్ల తలను నరికి, ఆ నరికిన వెంటనే ఆ యొక్క శరీరాన్ని, ఏదైతే పొట్టేల శరీరాన్ని తీసుకొచ్చి ఆ జగన్మోహన్ రెడ్డి మొహానికి అంటించి అభిషేకం చేపిస్తున్నారే, ఇప్పుడు బయట ఎక్కడైనా చూస్తే ఆంధ్ర యువత అంతా కూడా ఇలానే ఉందనే మాట కూడా మచ్చ కూడా వస్తుంది. సో దీని గురించి నువ్వు ఒక యువతగా నువ్వు ఎలా ఫీల్ అవుతున్నట్టు ఏం చెప్తావు? సత్యమూర్తి గారు స్టార్టింగ్లోనే చెప్పారు, మిమ్మల్ని ఒక మాట అన్నారు, మీరు అన్నట్టు రాష్ట్రం అంతా యువత ఒకే విధంగా లేరు, కొంతమంది మాత్రం తప్పుడు దోవలో వెళ్తూ ఉన్నారు అని చెప్పారు. నిజంగా యువత రాజకీయాల్లోకి రావాలి. తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ దాన్ని చెబుతూ వస్తుంది. నాటి ఎన్టీ రామారావు గారి నుంచి నేను లోకేష్ గారి వరకు ఎంతోమందికి అవకాశాలు కల్పించారు. ఈరోజు కూడా మనం చూసుకుంటే కార్పొరేషన్ చైర్మన్లో చాలామంది 30 ఏళ్ళ లోపు 35 ఏళ్ళ లోపు ఉండే వాళ్ళే చాలామంది ఉన్నారు. అంటే తెలుగుదేశం పార్టీ ఈ విధంగా అవకాశాలు, ఆ వచ్చిన వాళ్ళందరూ కత్తులు పట్టుకొని రాలా, కంప్యూటర్లో పట్టుకొని వచ్చారు, ర్యాంకులు సాధించి వచ్చారు, వాళ్ళు చదువులో ఉన్నత స్థాయికి వెళ్ళి వచ్చారు, ప్రజల కోసం అదేవిధంగా విద్యార్థుల కోసం పోరాటాలు చేసి ఆ పదవుల్లో కూర్చున్నారు. అంతేగాని కత్తులు పట్టుకొని రాలా. అది ఈరోజు వైసీపీ పక్కన కత్తులు పట్టుకునే వాళ్ళ తల్లిదండ్రులు ఆలోచించాలి. ఎందుకంటే మీ పిల్లలు రాజకీయాలంటే ఇంట్రెస్ట్ ఉంటే రాజకీయాల్లోకి రండి. ఖచ్చితంగా ఏ పార్టీ ఒక్కొక్కరికి ఒక్కొక్క సిద్ధాంతాలు నచ్చుతాయి, ఆ సిద్ధాంతాల వైపు నిలబడి మాట్లాడండి, ప్రశ్నించండి, పోరాడండి. జెండా పట్టుకుని, కత్తులు పట్టుకుని కాదు. మనం రాచరికంలో లేం, రౌడీయిజం రాజ్యంలో లేం, ఫ్యాక్షనిజం రాజ్యంలో లేం, ప్రజాస్వామ్యంలో ఉన్నాం. అది గుర్తుపెట్టుకోండి. వాళ్ళ తల్లిదండ్రులు సిగ్గుపడాలి. నిజంగా ఈరోజు నేను ఎక్కడన్నా మాట్లాడేటప్పుడు ఎక్కడన్నా నా నోటి నుంచి ఒక మాట జారినా, ఒక మాట అటు ఇటుగా వచ్చినా
మా అమ్మ ఈ విధంగా మాట్లాడడం తప్పు, మా ఇంట్లో మా అమ్మ నన్ను అంటారు, ఆ విధంగా మాట్లాడడం తప్పు. నువ్వు ఎప్పుడైనా కానీ వాడు ఎంత పెద్ద ఎదవైనా కానీ వ్యక్తిగతంగా వెళ్ళదు, గారు అని గౌరవించే మాట్లాడు. ఎందుకంటే మనం వాడికి సంస్కారం లేదు, కానీ మనం సంస్కారంగా మాట్లాడదామని చెప్పి చెప్తారు. ఎప్పుడన్నా ఒక మాట అటు ఇటు మాట్లాడినా ఒక మాట అంటారు, ఎందుకంటే ఆ విధంగా మాట్లాడకూడదని. అంటే నన్ను ఆ విధంగా పెట్టారు మా తల్లిదండ్రులు. అందుకని నేను ఈరోజు ఇక్కడ కూర్చొని మీ ముందు మాట్లాడగలుగుతూ ఉన్నా. అంతే ఈ విధంగా తెలుగుదేశం పట్ల ఎంతోమంది మాట్లాడుతున్నారు. ఎవరు కానీ ఒక్కరోజు కూడా నోట్లో నుంచి ఒక్క మాట జారదు, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ ఆ విధంగా ఉంటుంది. ఇది మీ రాష్ట్రంలో ఉండే ప్రజలు, తల్లిదండ్రులందరూ కూడా ఆలోచించాలి. ఈరోజు వైసీపీ పార్టీలో ఉండే మీరు నా వయసు ఉండే వాళ్ళే అంటున్నారు. మా ఇంట్లో మా అమ్మ నన్ను తిడతారు, నేను ఏమైనా బూతులు మాట్లాడినా లేకపోతే ఒక మాట జారినా తిడతారు. నేను ఇప్పటివరకు బూతులు మాట్లాడాలా, ఎక్కడన్నా ఒక మాట అటు ఇటుగా జారినా తిడతారు. కానీ వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? సూటిగా అడుగుతూ ఉన్నాం. మీకు జగన్ అంటే ఇష్టం ఉంటే జగన్ వైపు నిలబడి ఒకరితో పుచ్చుకొని మాట్లాడండి, ఆ సిద్ధాంతాల పరంగా మాట్లాడండి. ఏమన్నా నిర్మాణాత్మకమైన విమర్శలు ఉంటే చేయండి. అంతేగాని మూగజీవన్లు బలిచ్చి ఆ రక్తాన్ని పూసి మేము నరికేస్తాం చంపేస్తాం అంటే అది క్రిమినల్ యాక్టివిటీ. మీ పిల్లల్ని మీరే క్రిమినల్ చేస్తూ ఉన్నారు. సమర్థిస్తారా? ఒక క్రిమినల్ని సమర్థిస్తారా? రాష్ట్రంలో ఉండే వాళ్ళందరిని అడుగుతున్నాం. మీరు పట్టుకోవాల్సింది కంప్యూటర్లో పట్టుకోండి, కళలు పట్టుకోండి. నీకు వీలైతే ఒక 10 మందికి స్ఫూర్తినిచ్చే విధంగా మోటివేషనల్ స్పీచ్, లేకపోతే నీకు వీలైతే నువ్వు ఒక సబ్జెక్ట్లో ఎక్స్పర్ట్, ఒక 10 మందికి సబ్జెక్ట్ చెప్పు. నిజంగా నీ పార్టీని జనాల్లోకి తీసుకొని వెళ్ళాలంటే నీ పార్టీ సిద్ధాంతాలు ఏందో గొప్పగా ప్రజలకు చెప్పు. అంతే, నీ పార్టీ ఏం చేసిందో గతంలో అధికారంలో ఉండేటప్పుడు చెప్పు, ఈ పార్టీ ఎక్కడ మిస్ అయిందో చెప్పి నువ్వు నిర్మాణాత్మకంగా మలుచుకొని వాళ్ళని చైతన్యపరిచి ప్రజాస్వామ్యబద్ధంగా జరిగే ఎన్నికలు, రేపు స్థానిక సంస్థలు వస్తున్నాయి, ఆ తర్వాత లోకల్ స్థానిక సంస్థలతో పాటు ఎమ్మెల్సీ గ్రాడ్యుయేషన్ ఎలక్షన్స్ ఉంటాయి, ఈ విధంగా ఎన్నో ఉంటాయి. అలాంటప్పుడు మాట్లాడు, ఏమన్నా బహిరంగ సభలు ఉన్నప్పుడు మాట్లాడించి చైతన్యవంతులను చేయండి. అంతేగాని కత్తులు పట్టుకొని నరికేస్తాం చంపేస్తాం అంటే ఈరోజు దేశం మొత్తం చీకొడుతూ ఉందండి ఇది చూసి. ఎందుకంటే ఏంట్రా యూత్ ఈ విధంగా తయారవుతూ ఉన్నారు. ఇప్పుడు జెన్జీ అంటే ఇంకా ఫాస్ట్గా ఇంకా అడ్వాన్స్డ్ టెక్నాలజీ తీసుకొని రాష్ట్రానికి దేశానికి ఉపయోగపడే విధంగా తయారవుతారనుకుంటే వీళ్ళేంద్ర కత్తులు పట్టుకొని పాత రోజుల్లోకి వెళ్తామంటున్నారు. పాత రోజులకి వెళ్ళి ఏం చేస్తారు? ఒకప్పుడు మీకు గుర్తుంది, 19 మీరు పెద్దలు చూసుని ఉంటారు, ఒకప్పుడు రాయలసీమలో ఎక్కువగా ఫ్యాక్షన్ ఉండేది. దానివల్ల ఎన్ని కుటుంబాలు నష్టపోయాయండి? ఇప్పుడు కత్తి పట్టినోడు కత్తితోనే పోతాడు, గుర్తుపెట్టుకోవాలి. అది కత్తి పట్టినోడు ఈరోజు 12 నియోజకవర్గాలు జరిగాయంటే ఇవన్నీ మేజర్ రాయలసీమ ప్రాంతంలోనే జరిగాయి. నిజంగా ఒకప్పుడు ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఫ్యాక్షనిజాన్ని రూపు మాపేసి ఆ విధంగా నిజంగా ఆ రోజు 2004 ఆ టైంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఎంతోమంది ఫ్యాక్షన్ గొడవలో చచ్చిపోతే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మీ నాయన్ని చంపినోని చంపుబో అని కత్తి పట్టిలా మీ నాయన్ని చంపి అది జరిగి ఇంతటి తాపండి, ఈ ఫ్యాక్షన్ రాజకీయాలు వద్దు అని చెప్పి ఎన్టీఆర్ స్కూల్లో పెట్టించి వాళ్ళని కత్తులకు దూరంగా పెట్టి వాళ్ళతో కళాలు పట్టించారు, కంప్యూటర్లు పట్టించారు. వాళ్ళతో ఆ రోజు కళాలు కంప్యూటర్లు పట్టడం వల్ల ఈరోజు వాళ్ళు దేశ విదేశాల్లో స్థిరపడి ఈరోజు వాళ్ళ కన్న నేలకి వాళ్ళ తల్లిదండ్రులను చూసుకుంటూ ప్రశాంతంగా జీవిస్తూ ఉన్నారు. అదే కత్తి పట్టుకొని ఆ రోజు ఉంటే మీరు ఆలోచించండి, మిగిలింటారా? కత్తితోనే పోతాడు. అది ఆలోచించాలి. ఈరోజు వైసీపీ పక్కన నిలబడి ఉండే వాళ్ళకు కూడా నేను ఒకటే చెప్తున్నా, మీరు నిర్మాణాత్మకంగా మాట్లాడండి, ఎవరు మీ పైన కేసులు పెట్టరు. కానీ కత్తి పట్టుకుంటే ఈరోజు అనితా గారు క్లారిటీగా చెప్పారు, ఏమని? ఆర్మ్స్ యాక్ట్ కింద ఎవడైనా కత్తులు పట్టుకొని తిరిగితే వాడిని ఎత్తుకొని మేము శిక్షిస్తామని. శిక్షించిన తర్వాత ఇదే జగన్మోహన్ రెడ్డి వచ్చి కక్ష సాధింపు అంటాడు. ఏమి? ఎవరిది కక్ష సాధింపు? నువ్వు చెడిపేశావు, దానికి కారణం ప్రభుత్వం కాదు, నువ్వు. గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి. ఈరోజు వైసీపీ వాళ్ళందరూ సోషల్ మీడియాలో జైలుకి వెళ్ళడానికి, సోషల్ మీడియాలో ఉండే యాక్టివిస్టులు జైలుకి వెళ్ళడానికి కావచ్చు, వైసీపీ నేతలు జైలుకి వెళ్ళడానికి కారణం కావచ్చు, వాళ్ళు కాదు, జగన్మోహన్ రెడ్డి కారణం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డే కదా, మీరు పెట్టండి రా బూతులు, మీరు ఎట్టంటే అట్ట చేయండి రా. ఈరోజు ఏమో బాగుండే వాళ్ళు బాగుండరు, వైసీపీలో ఉండే సాధారణ కార్యకర్తలను ఆలోచించమంటుండా. ఆ రోజు డైరెక్షన్ మీకు ఇచ్చింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి సజ్జల భార్గవ రెడ్డికి డైరెక్షన్ ఇచ్చాడు. ఇంకొక ఎవరు? అర్జున్ రెడ్డికి డైరెక్షన్ ఇచ్చాడు. అర్జున్ రెడ్డి, భార్గవ రెడ్డి మీకు చెప్పించారు. మీరేముంది వాళ్ళ మాటలని భార్గవ్ అని చెప్తున్నాడు, అర్జున్ అని చెప్తున్నాడు అని మీరు పోస్టులు వేసేశారు, తిట్టేశారు, బూతులు మాట్లాడేశారు. ఈరోజు జైల్లో అవమానపడేది ఎవరు? మీరు కదా. ఈరోజు అదే భార్గవ్, అదే అర్జున్ ప్రశాంతంగా విదేశాల్లో ఉన్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. నష్టపోయింది ఎవరు? సాధారణ వ్యక్తే కదా, అవునా కాదా? ఇది వైసీపీలో ఉండే వాళ్ళందరూ కూడా ఆలోచించుకోవాలి. మిమ్మల్ని వాడుకొని వదిలేస్తాను అంతేందుకు మన బోరుగడ్డ అనిల్ని వాడుకొని వదిలేశాడు కదా, మీకు గుర్తులేదా? బోరుగడ్డ అనిల్కు అదే 2000 వాళ్ళ ఆఫీస్ పైన ఎవరో దాడి చేశారండి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండే అప్పుడు. వైసీపీ నేత బోరుగడ్డ అనిల్ ఆఫీస్పై తెలుగుదేశం వాళ్ళు దాడి అని చెప్పి అదే సాక్షి ఛానల్లో చెప్పారు. నిన్నొచ్చి వాళ్ళ అధికార ప్రతినిధులు వాళ్ళ అఫిషియల్గా వాళ్ళ దాంట్లో ఏమైనా వేస్తారు, బోరుగడ్డ అనిల్కి మాకు సంబంధం లేదంటారు. అంటే వీళ్ళ మాటలు చూడండి, దళితుల్ని బడుగు బలహీన వాడుకొని వదిలేస్తారు. మొన్న వైసీపీ కార్యకర్త గర్భవతిని తన్నిన తర్వాత ఇష్యూ పెద్దదవుతా ఉంటే మా పార్టీకి సంబంధం లేదని పక్కకు దోయేశారు. అది అంటే నేరాలు చేయించేది వాళ్ళే.
నేరాలు తేలిపోయిన తర్వాత ఏంటంటే వీళ్ళు మా పార్టీకి సంబంధం లేదని వదిలేస్తారు. అది వైసీపీ పక్కన ఉండే యువత వాళ్ళ ఆత్మసాక్షిని ప్రశ్నించుకోండి. ఎందుకంటే మీతో తప్పులు చేపిస్తారు, మీ జీవితాలు నాశనం చేస్తారు, మీ పైన కేసులు పెట్టిస్తారు, మీరు ఎందుకు పనికి రాకుండా చేసి వాడికి మా పార్టీకి సంబంధం లేదని చెప్పేస్తారు. అది ఆలోచించండి. యువత రాజకీయాల్లోకి రావాలి మంచి మార్గంలో, అంతేగాని కత్తులు పట్టుకొని ఈ విధంగా బూతులు మాట్లాడుతూ ఇలాంటి మార్గంలో కాదని ఒక యువకుడుగా తెలియజేస్తున్నా. ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నాయి ఈ దేశంలో. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు జాతీయ స్థాయిలో, ఇంకా మన రాష్ట్రంలో చూసుకుంటే జనసేన కావచ్చు, అదేవిధంగా తెలుగు పక్క రాష్ట్రంలో కాంగ్రెస్, చాలామందికి యువతకు అవకాశాలు ఇస్తున్నాయి. కానీ అన్ని పార్టీలు ఒక మంచితో అవకాశాలు కల్పిస్తూ ఉంటే ఈ జగన్మోహన్ రెడ్డి మాత్రం కత్తులతో పెట్టి వాళ్ళ జీవితాలను నాశనం చేస్తున్నాడు. అది కూడా ఏంటంటే పైన ఉండేవాళ్ళు బాగున్నారు, కింద ఉండేవాళ్ళు నష్టపోతున్నారు. అది గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి, నేను ఈ ఇన్సిడెంట్లో అనిత గారి ప్రెస్ మీట్ని 100% యాక్సెప్ట్ చేసి ఇంకొక మాట చెప్పదలుచుకున్నాను రాష్ట్ర యువతకి. వైసీపీలో ఉండే ప్రతి ఒక్క పల్లెల్లో ఉండే మధ్యతరగతి కుటుంబాల్లో ఉండే ప్రతి ఒక్కరికి చెప్పదలుచుకున్నా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి టీసీఎస్ వస్తుంటే వైజాగ్కి కేసులు వేస్తున్నాడు, కాగ్నిజెంట్ వస్తుంటే కేసులు వేస్తున్నాడు. భూములు ఇవ్వద్దండి, కంపెనీలు వద్దని. వాళ్ళు ఒక్కొక్క కంపెనీ 10,000 ఉద్యోగాలు 20,000 ఉద్యోగాలు ఇస్తారు. 10,000 ఉద్యోగాలు 20,000 ఉద్యోగాలు ఇస్తే దాంట్లో ఉద్యోగాలు మన వాళ్ళకి వస్తాయి కదా. ఈరోజు మీ పిల్లల్ని ఎంతో కష్టపడి అప్పులు చేసి చదివిపిస్తారు. మా పిల్లోడికి ఉద్యోగం కావాలి, మా పిల్లోడు చదువుకుంటే మా తలరాతలు మారతాయి అని చెప్పి. ఎందుకు? మీరు నాయకుడి కన్నా ఎక్కువగా మీ పిల్లల్ని నమ్ముతారు. ఎందుకంటే మా పిల్లోడు చదివిపిస్తున్నాం, చదివితే నాకు రేపు వచ్చి బయటోడు ఎవడు చేసేది లేదు, నా పిల్లలు చేస్తారని. అలాంటి పిల్లలకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చే కంపెనీలని జగన్మోహన్ రెడ్డి అడ్డుకుంటున్నాడు. మెగా డిఎస్సి పైన 100 కేసులు వేసి అడ్డుకున్నాడు లాస్ట్ 5 ఏళ్ళలో ఒక డిఎస్సి పెట్టకుండా. అంటే ఇలాంటి వ్యక్తిని మీరు ఎలా సమర్థిస్తారు? అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకొని వచ్చే కంపెనీల్లో అన్ని కులాలకి వస్తాయి, అన్ని మతాలకు వస్తాయి, అన్ని ప్రాంతాల వరకు ఉద్యోగాలు వస్తాయి. దాంట్లో నీవాడు కూడా స్కిల్ ఉంటే ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది. కానీ ఇక్కడ ఆ స్కిల్ ఉండే ఉద్యోగం వస్తే నీ పిల్లోడికి స్కిల్ ఉన్న ఉద్యోగం రానియకుండా ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు. ఎందుకంటే ఈ కంపెనీ రాకపోతే ఇంకా ఉద్యోగాలు ఆడ వస్తాయి. ఈ విధంగా అడ్డుకుంటున్నాడు. ఇది ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఎందుకంటే ఈరోజు జగన్ లేకపోతే సత్యమూర్తి గారో శశినో శాశ్వతం కాదు, చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి శాశ్వతం కాదు. ఈ రాష్ట్రం శాశ్వతం, ప్రజలు శాశ్వతం, మనం సాధించి మంచి శాశ్వతం. ఈరోజు మైక్రోసాఫ్ట్ ఆ రోజు తీసుకొని వచ్చారు, తరింగొట్టేసునుంటే ఈరోజు అంత వచ్చి ఉంటుంది. ఆ రోజు హైటెక్ సిటీని కూల్చేసునుంటే, లేదా ఆ రోజు హైదరాబాద్కి వచ్చిన కంపెనీలను తరింగొట్టేసునుంటే ఈరోజు ఇంతమందికి ఉద్యోగాలు వచ్చుంటాయా? వచ్చుండవు కదా. అదేవిధంగా ఇక్కడ ఏంటంటే రాజకీయం ఎంతవరకు చేయాలి అంతవరకు చేయాలి, అంతేగాని పరిశ్రమల పైన రాష్ట్రం పైన కక్ష కట్టకూడదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం పైన కక్ష కడుతున్నారు. ఈరోజు మీరు ఆ జంతు బలుల గురించి ఏదో అనుకుంటూ ఉన్నారు. ఏదో ఇది ఒక ఇన్సిడెంట్, ఒక చిన్న ఆయన బర్త్డే రోజు చేసేదాని కాదు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు. ఇక్కడికి వస్తే రేపు మిమ్మల్ని కూడా ఇదే విధంగా నరకతాం అంటే జగన్మోహన్ రెడ్డి మంచిదే కదా అని. ఆ విధంగా రేపు నరకతాం, ఎవడొచ్చిన నరుకుతాం అని చెప్తున్నారు. ఇలాంటి నరికే వాళ్ళు కావాలా? రాష్ట్రంలో ఉండే వాళ్ళందరూ ఆలోచించాలి. మన తలరాతలు మార్చేవాళ్ళు, ఈరోజు మన తలరాతను మార్చేవాడే నాయకుడు. మనతో కత్తులు పట్టించి మన జీవితాలు నాశనం చేసేవాడు కాదు. అది రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాజకీయాల్లో ఉండడానికి అర్హత లేదు. వైసీపీలో ఉండేవాళ్ళు మీకు సిద్ధాంతాల పరంగా ఏమన్నా డిఫరెన్సెస్ ఉంటే ఇంకా ఎన్నో పార్టీలు ఉన్నాయి. కానీ ఇలాంటి పార్టీ ఉంటే మీ జీవితాలు నాశనం అయిపోతాయి. మీ పిల్లల జీవితాలు, మీ పిల్లలకు ఉద్యోగాలు రాకుండా అడ్డుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీ కట్టారు. ఈరోజు నిజంగా వైఎస్ఆర్సీపీ నాటి కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు ఈరోజు వైఎస్ఆర్సీపీ, మీ పిల్లలు ఎంతమంది హైదరాబాద్లో ఉద్యోగాలు చేస్తున్నారు, మీరు ఎంతమంది పల్లెల్లో ప్రశాంతంగా పనుకోన్నారు ఆ డబ్బులతో? ఆలోచించండి. ఈరోజు వైజాగ్ వచ్చే కంపెనీల వల్ల కూడా అందరి తరలాతలు మారుతాయి, ఒక పార్టీ అని కాదు. ఇది ఆలోచించాలి. ఇది యువతగా నేను ప్రతి ఒక్కరిని అప్పీల్ చేసేది ఏంటంటే వైఎస్ఆర్సీపీ లాంటి పార్టీలు చేరద్దు, జాయిన్ అవ్వద్దు. ఎందుకంటే అదొక చీడపురుగుల పార్టీ. మీ జీవితాలు నాశనం చేస్తుంది. మీ జీవితాలను మార్చే పార్టీల్లో ఉండండి, అంతేగాని జీవితాలు నాశనం చేసే పార్టీల్లో కాదు. అది గుర్తుపెట్టుకోండి. మీకు సిద్ధాంతాల పరంగా అవకాశాలు ఇస్తారు ఖచ్చితంగా. యూత్ రాజకీయాలు లోకేష్ గారు అన్నారు మొన్న ఒక దగ్గర, మీరు ప్రతి దగ్గర ఒక పిల్లవాడు అడిగితే మీరు యువతను రాజకీయాల్లోకి రమ్మంటారు కదా సార్, నాకు ఇంట్రెస్ట్ ఉందంటే నేనే పర్సనల్గా మానిటర్ చేస్తాను, నెంబర్ తీసుకోండి అని చెప్పాడు. అది నాయకుల లక్షణం. అంతేగాని మీరు రప్పరప్ప నరికేయండి, కేసులు అయితే తర్వాత మాకు సంబంధం లేదని చెప్తామని చెప్పాలా. గుర్తుపెట్టుకోండి. అంటే చదువుకో. అక్కడ కూడా లోకేష్ గారు చెప్పింది ఏం తెలుసా? నువ్వు గ్రాడ్యుయేషన్ కంప్లీట్, ప్రతి ఒక్కరూ పాలిటిక్స్లోకి రావాలనుకున్న వాళ్ళు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయండి. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన తర్వాత మీరందరూ రండి తప్పకుండా. ఎందుకంటే మనం ఎడ్యుకేషన్ ఈజ్ మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఇన్ ద వరల్డ్ అని చెప్పారు. అది గుర్తుపెట్టుకోవాలి. ఒక నాయకుడేమో ఈ విధంగా మలుస్తూ ఉన్నాడు, ఒకడేమో కత్తులు పట్టుకోండి చంపేయండి అని చెప్పి పాత రోజుల్లోకి తీసుకొని పోతా అంటున్నాడు. ఆలోచించాలి. ఇది ప్రతి ఒక్కరు, నేను ఇది అప్పీల్ చేస్తూ ఉన్నానండి. యాజ్ ఎ యూత్గా ఇది నేను అప్పీల్ చేస్తున్నా. ఇది ప్రతి ఒక్కరు పేరెంట్స్ ఆలోచించాలి, సమాజంలో ఉండే ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఇలాంటి వ్యక్తులు రాజకీయ చీడపురుగులు, జగన్మోహన్ రెడ్డి లాంటి రాజకీయ చీడపురుగుల్ని రాజకీయాల నుంచి ఎలిమినేట్ చేస్తేనే రాష్ట్రం బాగుపడుతుందని నేను నమ్ముతున్నాను. నాకేకైక లక్ష్యం ఏదన్నా ఉందంటే ఇలాంటి చీడపురుగుని
రాజకీయాల నుంచి తరిమి కొట్టడం. ఎందుకంటే కొత్త వాళ్ళకి అవకాశాలు రావాలి, ఇలాంటి చీడపురుగుల రాజకీయాల నుంచి వెళ్ళిపోవాలి. ఈరోజు డబ్బు ఉంది, అధికార మతంతో కూర్చోన్నాడు. అంతెందుకండి, ఈరోజు వైఎస్ఆర్సీపీలో ఉండే ప్రతి ఒక్కరు ఆలోచించండి, వాళ్ళ పిల్లలేమో విదేశాల్లో ఆనందంగా ఉన్నారు. అది తప్పు పట్టడం లేదు మేము, ఎందుకంటే విదేశాల్లో ఉండండి తప్పులేదు. కానీ మీ పిల్లల జీవితాలని కత్తులు పట్టించి కేసులు పెట్టించి నాశనం చేస్తున్నాడు. అది కోసం ఆలోచించండి. చంద్రబాబు నాయుడు గారు నాడు తన బిడ్డ ఒకడే కాదు ఐటీ చేయడము, ప్రతి ఒక్కరూ చేయాలని ఆ రోజు ఒక ఐటీ రెవల్యూషన్ తీసుకొని వచ్చారు. ఆ రోజు హైటెక్ సిటీ ప్రతి ఒక్కరు ఒక పెద్ద కుటుంబాలు, పెద్ద మా పిల్లవాడు ఏ విధంగా అయితే విదేశాలు చదువుతున్నాడు ఆ విధంగా ప్రతి ఒక్కరు చదవాలి, విదేశీ విద్య లాంటి స్కీమ్స్ తీసుకొని వచ్చాడు. ఈ విధంగా ఆలోచించాడు నాయకుడు. కానీ ఒక నియంత ఏ విధంగా ఆలోచిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి నియంత, అది కూడా ప్రజలు ఒకసారి ఆలోచించుకోవాలని తెలియజేస్తున్నాడు. నాయకుడికి నియంతకి డిఫరెన్స్ ప్రజలు తెలుసుకోవాలి. సో సత్యమూర్తి గారు, మన యువతకు సంబంధించి ఆవేదన అనేది మీరు చూశారు. కానీ గతంలో మనం చూసుకుంటే పొట్టే తల్లు నరికినట్టు నరుకుతున్నాం అని చెప్పేసి అంటే తప్పేంటి అని చెప్పేసి అన్నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఓపెన్గా. ఇప్పుడు కూడా తన పుట్టినరోజు జరిగినటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో, గర్భిణీ స్త్రీ గర్భం మీద తన్నినటువంటి ఇన్సిడెంట్ కావచ్చు, లేదా పొట్టేల తల నరకడం కావచ్చు, ఇవి కూడా బహిరంగంగా బయటకు వచ్చి చెప్పొచ్చు కదా, అవును తప్పేంటి అని చెప్పేసి చెప్పలేదు. అంటే చెప్తూనే ఉన్నాడు కదా, జగన్మోహన్ రెడ్డి హింసని ప్రేరేపిస్తున్నాడు. డైరెక్ట్గా హింసని ప్రేరేపించడం జగన్మోహన్ రెడ్డి ప్రవృత్తి. ఎంత హింసని ప్రేరేపించే ప్రవృత్తి లేకపోతే పోలీసుల్ని బట్టలిప్పదీసి కొడతానా అంటాడా? ఎవరైనా అంటాడా? ఎవడైనా అంటే లీడర్ తీసి పక్కన పెట్టండి, ఏ మనిషి అయినా పోలీసుల్ని బట్టలిప్పదీసి కొడతాను అనే వ్యక్తి ఎవరైనా ఉన్నారా ఈ దేశం మొత్తంలో? అందుకనే పవన్ కళ్యాణ్ చెప్పింది, పవన్ కళ్యాణ్ అందుకే చెప్పింది యోగి ఆదిత్యనాథ్ రూల్ తీసుకురావాలి అని. యోగి ఆదిత్యనాథ్ రూల్ అంటే ఏంటి అంటే కొంచెం వివరించి చెప్తా. యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్లో ముఖ్యమంత్రి అయిన తర్వాత 1550 ఎన్కౌంటర్లు జరిగినాయి. అందులో 296 మందిని చంపేశారు, క్రిమినల్స్ని, క్రిమినల్ గ్యాంగుల్ని. మిగిలిన వాళ్ళకి మోకాలు కింద కాల్చారు. వాడు ఇంక ఎందుకు పనికిరాడు, వాడేమి నడవను కూడా నడవలేడు, ఇంకా చెయ్యి నేరం చెయ్యి అని సవాల్ విసిరారు పోలీసులు. దాంతో ఈ రోజున ఉత్తరప్రదేశ్ ప్రశాంతంగా ఉంది. క్రిమినల్ గ్యాంగులు లేవు, ల్యాండ్ మాఫియా గ్యాంగులు లేవు, ఆడపిల్లల మీద అత్యాచారాలు చేసే గ్యాంగులు లేవు, డ్రగ్ స్మగ్లింగ్ గ్యాంగులు లేవు. మొత్తం అందరూ కూడా చదువుకుంటున్నాడు, లేకపోతే వ్యవసాయం చేసేవాడు వ్యవసాయం చేసుకుంటున్నాడు, కూలి పని చేసేవాడు కూలి పని చేసుకుంటున్నాడు. నిజంగా కూడా ఆ ట్రీట్మెంట్, యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ తీసుకురావాలి ఆంధ్రప్రదేశ్లో అని ప్రతి వ్యక్తి కోరుకుంటున్నాడు. ఎందుకు అంటే నీకు ఈ రోజున నీకు జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా జరిగిన ఈ వికృత ప్రదర్శనకి ఎంతమంది ఇప్పుడు ఈ రోజున పోలీసులు అరెస్ట్ చేస్తూ ఉంటే, ఇప్పుడు మళ్ళీ వస్తాడు, మీ కోరిక కూడా నెరవేరుస్తాడు జగన్మోహన్ రెడ్డి వచ్చి, మా కార్యకర్తలందరినీ అరెస్ట్ చేస్తున్నారని. దేనికి? తన చిత్రపటానికి రక్తాభిషేకం చేశారు కదా, జగన్మోహన్ రెడ్డి సంతృప్తి చెంది ఉంటాడు, అందుకని వస్తాడు, సపోర్ట్ చేస్తాడు. నేను ఆ తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో ఈ మేకను నరికిన వాళ్ళ వీడియో చూశాను శశి గారు. వాళ్ళు యూత్ కూడా కాదు, నడి వయస్కులు. అంటే వాళ్ళకి భార్య పిల్లలు ఉండి ఉంటారు. ఎవరైతే ఈ పొట్టేలు తలని నరికి జగన్మోహన్ రెడ్డికి రక్తాభిషేకం చేశాడో ఆ మొత్తం 5గురు గ్యాంగ్ని పట్టుకొని పోలీసులు రోడ్డు మీద నడిపిస్తే నేను చూశా, ఆ వీడియో చూశా. ఆ వీడియోలో ఉన్న వాళ్ళు నడి వయస్కులు, అంటే వాళ్ళకి పెళ్ళిళ్ళు అయి ఉంటాయి. నేను వాళ్ళ ఫ్యామిలీకి, వాళ్ళ కుటుంబ సభ్యులకి, వాళ్ళకి పిల్లలుంటే వాళ్ళకి నేను చెప్తున్నా, మీ తండ్రి ఇలాంటి వాడు, మీ తండ్రి మీ జీవితాలని బలిపెడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి కోసం. వాళ్ళ తల్లిదండ్రులు ఉంటే వాళ్ళకి చెప్తున్నా, మీ పిల్లవాడు మీ జీవితాలు, మీ కుటుంబాలన్నీ రోడ్డు మీదకి తీసుకొస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి కోసం. మీరు ఆలోచించుకోండి. మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఆసన్నమైంది. మీరు కులం ప్రాతిపదికనో మతం ప్రాతిపదికనో మీరు జగన్మోహన్ రెడ్డికి సపోర్టు చేస్తూ ఉంటే
మీరు సరిదిద్దుకోండి, మీ పిల్లవాడిని సరిదిద్దుకోండి. ఈ రోజున వాళ్ళందరినీ నల్లజర్ల పోలీసులు పెరేడ్ చేసి నడిపించుకుంటూ వెళ్తూ ఉంటే ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ చూస్తూనే ఉన్నారు. వాళ్ళందరూ వీళ్ళందరినీ చూసి అసహించుకుంటున్నారు. పట్టణం మొత్తం ప్రజలందరూ కూడా వీళ్ళని చూసి ఈ 5గురిని పోలీసులు నడిపించుకుంటూ తీసుకెళ్తూ ఉంటే మొత్తం దిస్ ఈజ్ ఎ లెసన్ టు ఎవ్రీబడి. ఇక్కడ ఒక్క చోటే కాదు, చాలా చోట్ల అట్లా పెరేడ్ చేయించి తీసుకెళ్తున్నారు. ఇది చాలా అవసరం, ఇట్లాగే చెయ్యాలి. ఎవడైనా సరే మీరు ఇంకా ఈ కుట్ర మొత్తాన్ని ఛేదించండి. ఈ కుట్ర వెనక పెద్ద పెద్ద తలకాయలు ఉండి ఉంటాయి, లేకపోతే వీళ్ళు చెయ్యరు. దే ఆర్ నాట్ ఇండివిజువల్స్. దిస్ ఈజ్ అన్ ఆర్గనైజ్డ్ క్రైమ్. ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ ఎవడు చేశాడో వాడిని కూడా పట్టుకొని ఇట్లాగే నడిపించండి. వీళ్ళకి బుద్ధి వస్తుంది. మనం డ్రంక్ అండ్ డ్రైవ్లో ఎవడన్నా దొరికితేనే పోలీసులు కౌన్సిలింగ్ చేస్తారు. ఏం చేస్తారు? కూర్చోబెట్టి వాళ్ళ అమ్మనో నాన్ననో పిలిపించి కౌన్సిలింగ్ చేస్తారు. మీ వాడు తాగి బండి నడుపుతున్నాడు, మీ కుటుంబానికి ప్రమాదం, ఎదుటివాడి కుటుంబానికి ప్రమాదం అని చెప్పి కౌన్సిలింగ్ చేస్తారు. వీళ్ళని ఏం చేయాలి? వీళ్ళు కౌన్సిలింగ్ స్టేజ్ దాటి వచ్చిన వాళ్ళు కాబట్టి ఇట్లా పెరేడ్ చేయాలి. ఇదే నేరం మళ్ళీ చేస్తే యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. నేను అంటే ఎంత ఆవేదనతో ఒక జర్నలిస్ట్గా నేను యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ను కూడా సపోర్ట్ చేస్తున్నాను అంటే నేను ఎంత ఆ దృశ్యాలు చూసి ఎంత ఆవేదన చెంది ఉంటానో మీరు అర్థం చేసుకోండి. అందుకని జగన్మోహన్ రెడ్డి కొంతమంది యూత్ లీడర్ల పేరుతోటి కొంతమంది రౌడీలని మీటింగు పెట్టి మీరందరూ జైలుకి వెళ్ళండి అని చెప్పినప్పుడే నిజంగా అన్ని కుటుంబాల వాళ్ళు అందరి అంటే వైసీపీలో ఉన్న అన్ని కుటుంబాలు కూడా జగన్మోహన్ రెడ్డిని అసహించుకొని ఉండాల్సింది. తెనాలి ఐతానగర్లో గంజాయి బ్యాచ్ని సపోర్ట్ చేసినప్పుడే అందరూ కూడా అసహించుకొని ఉండాలి. బెటర్ లేట్ దెన్ ఎవర్. ఇప్పటికైనా ఈ రప్ప బ్యాచ్ మొత్తాన్ని పోలీసులు అదుపు చేస్తూ ఉన్నారు. దీనికి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా సహకరించాలి. జగన్మోహన్ రెడ్డి వికృత క్రీడను కొనసాగిస్తే ఇందాక శశి గారు చెప్పినట్టు మీ భవిష్యత్తులు నాశనం అవుతాయి. జగన్మోహన్ రెడ్డి బాగానే ఉంటాడు, సజ్జల భార్గవ్ రెడ్డి బాగానే ఉంటాడు, అర్జున్ రెడ్డి ఎవరో ఉన్నాడు అతను బాగానే ఉంటాడు. నాశనం అయిపోయేది మీ జీవితాలు. మీ మీద పోలీసులు ఆంధ్రప్రదేశ్ పోలీసులు కళ్ళు తెరిచారు. ఇప్పుడు మీ మీద రౌడీ షీట్లు ఓపెన్ చేస్తారు. ఇంతకాలం ఏంటి అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పాడు, వద్దు రౌడీ షీట్ ఓపెన్ చేస్తే వాడి జీవితం నాశనం అయిపోతుంది, వాడికి ఇంకా ఉద్యోగం రాదు, వాడికి ఎవడు కూలీ కూడా ఇవ్వడు, అందుకని మనం పెట్టద్దు అని చెప్పి చంద్రబాబు నాయుడు ఆపాడు. ఈ రోజున మొత్తం సమాజం మొత్తం కోరుతున్నది వాళ్ళ మీద రౌడీ షీట్ పెట్టాల్సిందే అని. అందుకని ఇక నుంచి పోలీసులు నా అంచనా ప్రకారం పోలీసులు వీళ్ళ మీద రౌడీ షీట్లు ఓపెన్ చేస్తారు. మీ రౌడీ షీట్ ఓపెన్ అయింది అంటే మీ భవిష్యత్తు క్లోజ్. మాకు భవిష్యత్తే లేదు అనుకుంటారేమో, మీ పిల్లల భవిష్యత్తును మీరు నాశనం చేస్తున్నారు. మీ నాయన పైన రౌడీ షీట్ మీ నాయన మీద రౌడీ షీట్ ఉందిరా అని చెప్తారు. మీ పిల్లల బతుకులు నాశనం అయిపోతాయి. నిన్ను కట్టుకున్న ఎవరన్నా భార్య ఉంటే ఆమె జీవితం నాశనం అవుతుంది. నిన్ను కన్న తల్లిదండ్రుల జీవితం నాశనం అవుతుంది. గుర్తుపెట్టుకోండి. అందుకని రౌడీ షీట్ ఓపెన్ చెయ్యాల్సిన అవసరం ఉన్నది. ఈ విధంగా కొడవళ్ళు పట్టుకొని నడి రోడ్డు మీద జంతు బలులు ఇవ్వటాన్ని ఎవ్వడు హర్షించకూడదు. వాడు ఎంత ఉన్మాదైనా సరే, ఎవడైతే దీన్ని జంతు బలి కరెక్టు అంటాడో వాడిని కూడా జైల్లో వేసిన సమాజం సంతోషపడుతుంది. అయితే శశి మనం చూస్తే సత్యమూర్తి గారు చెప్పిన దాంట్లో చాలా వ్యాలిడ్ పాయింట్స్ అయితే మనకు కనిపిస్తూ వస్తున్నాయి. ఏదైతే నడి వయస్కులు అని చెప్పేసి అన్నారు, ఇక్కడ నాకు పాయింట్ ఒకటి నాకు చాలా క్లియర్గా అర్థమవుతుంది సార్. ఏంటంటే ఇందాక శశి నువ్వు కూడా చెప్పినట్టుగా రాచరిప ఆ వ్యవస్థకు వెళ్ళిపోతూ ఎవరైతే అప్పుడున్నటువంటి కాలంలో
ఈ ఉన్నటువంటి ఒక నడి వయస్కులు ఎవరుతున్నారో వాళ్ళందరినీ కూడా తీసుకెళ్లిపోయి ఆ పార్టీ తరఫున అంటే వైసీపీ పార్టీ తరఫున కేసులు నమోదైతే వాళ్ళు బయటికి రాలేరు ఇక పార్టీ నుంచి బయటికి రాలేరు ఇక. ఎగ్జాక్ట్లీ. వాళ్ళు కేసులు అనేది వాళ్ళు మళ్ళీ రేపొద్దున ఎలక్షన్స్ వచ్చేంత వరకు దాన్ని సాగబీకుతూనే ఉంటారు. వాళ్ళు ఈ పార్టీలోకి రాలేదు, ఆ పార్టీలో ఉండలేరు. సో మీరు చెప్తూ ఉన్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన కూడా అదే. అదే వ్యూహమే అది. వ్యూహమే అది. సో ఈ విధంగా ఇప్పటిదాకా నిజంగా సత్యమూర్తి గారు చెప్తున్నట్టు రౌడీ షీట్ ఓపెన్ అయిందంటే మీ లైఫ్ స్పాయిల్ అయిపోయింది, మీ ఫ్యామిలీ కంప్లీట్ ఫ్యామిలీ లైఫ్ మొత్తం కూడా స్పాయిల్ అయిపోయినట్టే. సో కాబట్టి ఇప్పటికైనా సరే మేలుకొని యువతకి మీరు ఇచ్చే సందేశం ఏంటి అంటే ఏం చెప్తారు? ఒకటి, జగన్మోహన్ రెడ్డి రేపు వస్తే నా పైన రౌడీ షీట్ తీసేస్తాడేమో అని మీరు అనుకుంటారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, రౌడీ షీట్ తీసే వీలు లేదు. అది సత్యమూర్తి గారు చెప్పారు. ఎందుకంటే వాళ్ళ అమాయకులు, వాళ్ళు ఏంటంటే అప్పుడప్పుడే పాస్డ్ అవుట్ అయిన వాళ్ళు, లేదా కొంతమంది ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటూ నడి వయస్కులు అలాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళకి అవగాహన ఉండకపోవచ్చు. అదేంటంటే ఈయన మాయ మాటలు చెప్పి జరిపిద్దాం. రౌడీ షీట్ అంటే ఒకసారి ఫిల్ అయితే అది తీసేదానికి కాదు, మళ్ళీ అది ప్రూవ్ అయ్యి అవి చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. వీళ్ళు విత్ ఆధారాలతో దొరికిపోయారనుకోండి, దానికి ఇంకా ఎక్కువ శాంటిటీ ఉంటుంది. దాన్ని బట్టి వీళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే హుందాతనంగా రాజకీయాలు చేయండి. రాజకీయాలు చేయడంలో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఎవరిని ఏమనరండి. తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఏ రోజు రాజకీయాలు చేస్తే ఏ రోజు కానీ వాళ్ళని వ్యక్తిగతంగా ఏ రోజు పొందలేదు. కొన్ని ఉదాహరణలు ఏంటంటే ఈ సందర్భంలో చెప్తాం. 1984లో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు దించేస్తే, అంటే అప్పుడు రాజకీయం చేసి దించేశారు ఎన్టీ రామారావు గారిని. ఆ రోజు కేంద్రంలో ఉన్న వ్యక్తుల్లో పివి నరసింహారావు గారు కూడా సైతం ఉన్నారు. రక్షణ శాఖ మంత్రి, విదేశాంగ పోర్ట్ఫోలియోలో మినిస్టర్గా ఉన్నారు, సెంట్రల్ మినిస్టర్. ఇందిరాగాంధీ డెసిషన్ మేరకు ఆ రోజు పివి నరసింహారావు గారు, ఆ రోజు నంద్యాల నుంచి ఎంపీగా పెన్నెటి వెంకటకృష్ణయ్య గారు సంథింగ్ వాళ్ళు, అదేవిధంగా శాసనమండలి ప్రతిపక్ష నేతగా కోంజేటి రోసయ్య గారు, ఇలాంటి వాళ్ళు ఉన్నారు. ఆ రోజు వాళ్ళు రాజకీయాల్లో భాగంగా రాజకీయం చేశారు. ఆ రోజు దించేశారు. మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు ప్రజాస్వామ్యంగా పోరాటం చేసి గవర్నమెంట్లోకి వచ్చారు. కానీ అదే పివి నరసింహారావు గారు నంద్యాల నుంచి ఎంపీగా కంటెస్ట్ చేస్తుంటే మన తెలుగువాడు పోటీ చేస్తున్నాడు, ప్రధానమంత్రి అవకాశం వచ్చిందని అభ్యర్థి నిలబెట్టాలి. అది తెలుగుదేశం పార్టీ సంస్కారం. రోసయ్య గారు ఎంత విధంగా రాజకీయం చేసినా, ఎన్ని విధాలుగా రాజకీయాలు చేసుకున్నా, ఆయన చనిపోయిన తర్వాత ఆయన స్మారక భవనం పెట్టాలి, ఆయనకంటూ ఒక గౌరవం కల్పించాలని తెలుగుదేశం, ఆయన మన పార్టీ కాదు కానీ చేసింది. చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారు ఆనాడు అపోజిషన్లో ఉండేటప్పుడు 89-94 మధ్యలో చెన్నారెడ్డి గారు కావచ్చు, జనార్దన్ రెడ్డి గారు కావచ్చు, విజయభాస్కర్ రెడ్డి గారు కావచ్చు, ఇలాంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి చెన్నారెడ్డి గారి పేరు పైన హెచ్ఆర్డీఏ పెట్టారు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు గారి పైన పార్క్ పేరు పెట్టారు, కాసు బ్రహ్మానంద రెడ్డి గారి పైన పెట్టారు. ఈ విధంగా ప్రతి ఒక్కరిని గౌరవించారు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన, నిజంగా చంద్రబాబు నాయుడు గారు రాజకీయంగా చేస్తే ఏ రోజు ప్రత్యర్థులు, అది వాళ్ళ వృత్తి వాళ్ళు చేస్తారు, మేము ఈరోజు చేస్తాం. ఆయనకి చెప్పాడు, అసెంబ్లీలో మీరు సబ్జెక్ట్తో మాట్లాడండి, గట్టిగా మాట్లాడండి, ఇంకా గట్టిగా మేము సమాధానాలు చెప్తాం. ఆ విధంగా ఉండాలి కానీ, నిర్మాణాత్మకంగా ఉండాలి కానీ వ్యక్తిగతంగా దూషణలు, ఇంట్లో ఆడవాళ్ళని చంపేస్తాం, నరికేస్తాం, ఇలాంటి మాటలు ఉండకూడదు అనుకున్నారు. ఈరోజు రాజకీయాల్లో రావాలనుకున్న వ్యక్తిగతంగా కాకుండా, వ్యక్తిగత ఇంట్లో మహిళల గురించి కాకుండా హుందాతనమైన రాజకీయాలు, నిర్మాణాత్మకమైన విమర్శలు. అంటే మీరు ఒక విమర్శ చేస్తే మేము ఒక సద్విమర్శలు ఉండాలి, అంతేగాని వ్యక్తిగత రాజకీయాలు చంపేస్తాం, నరికేస్తాం అనేది పద్ధతి కాదు అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఎదుటుండే రాజకీయ నాయకులు రాజకీయంగా చేస్తే ఏ రోజు కానీ కక్ష సాధింపు అనేది చేయలేదు. ఎప్పటి నుంచో 1983లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈ రోజు వరకు కానీ ఎదుటోళ్ళు రాజకీయంగా చేస్తే ఏ రోజు కానీ రాజకీయంగానే స్వీకరించి, ఎన్ని సవాళ్ళు వచ్చినా, ఓటమి వచ్చినా కానీ ఓటమిని కూడా స్వీకరించి మళ్ళీ విజయాల వైపు రావాలని చూసాం. కానీ ఏ రోజు వ్యక్తిగతంగా ఎవరిపైన దాడులు కానీ ఇవి ఏ రోజు చేయలేదు, ఎప్పటికీ చేయదు కూడా. మీరు హుందాతనంగా రాజకీయం చేస్తే తెలుగుదేశం పార్టీ కూడా ఉండదు. అదేవిధంగా చట్టరీత్యా చట్టాన్ని చేతిలోకి తీసుకుని మేము చంపేస్తాం, నరికేస్తాం అంటే మాత్రం తాట తీస్తారు చంద్రబాబు నాయుడు గారు. నాడు రాయలసీమలో ఫ్యాక్షనిజాన్ని అణిచేశారు, హైదరాబాద్లో మత కల్లోహాలని, ముఠాయిజం, గుండా రౌడీజాలు అన్నింటినీ ఉత్తరాంధ్ర తెలంగాణలో అణిచిపారేశారు. ఇప్పుడు ఈ రాజకీయ ముసుగు దొడుకుండే రాజకీయ రౌడీలను కూడా తాట తీసి ఏం చేయాలో అవి చేస్తారు. ఇప్పుడే మీరు ఇంతకుముందు సత్యమూర్తి గారు అప్రిషియేట్ చేశారు ఒక విషయంలో, ఏంటి ఇప్పుడు క్రిమినల్స్ని చేస్తే ముసుకేసి పక్కన కూర్చోబెట్టం కదా, రోడ్లపైన తిప్పిస్తామని. ఎస్, తప్పు చేసిన క్రిమినల్ని అదేవిధంగా రోడ్లపైన తిప్పించి వీడు క్రిమినల్, ఇలాంటి వాడిని రాష్ట్ర బహిష్కరణ చేస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా చెప్పి. ఎందుకంటే ఇలాంటి క్రిమినల్స్ ఉండకూడదు రాజకీయాల్లో. రాజకీయ ముసుగు దొడుక్కొని మేము అన్ని తప్పులు చేసేస్తాం, మమ్మల్ని వదిలేయండి అంటే వదలరు ఈ ప్రభుత్వంలో. ఇదే విధంగా రాష్ట్ర బహిష్కరణ చేస్తారు. వాళ్ళందరినీ ప్రజల ముందు చూపించి వీడు రౌడీ, వీడు గుండ, వీడు చేసిన తప్పు అని చెప్పి చెప్తారు. ఎందుకంటే వాళ్ళు తప్పులు చేశారు కాబట్టి. అది ఇంకొకటి, అనితా గారు ఈరోజు ఇంకొక మాట కూడా అన్నారు, ఏ పార్టీ వాళ్ళైనా తప్పు చేస్తే ఊరుకోం, మాకు లా అండ్ ఆర్డర్ ఇంపార్టెంట్ అన్నారు. ఇంతకుముందు సత్యమూర్తి గారు చెప్పినట్టు పోలీసులు కూడా ఇది ఏదో ఒక ఫైనల్గా నేను చెప్పదలుచుకుంది, జెండా పట్టుకుంటే
వాళ్ళు రాజకీయంగా కత్తి పట్టుకున్న మాత్రం మీరు లా అండ్ ఆర్డర్ ఇష్యూ కింద తీసుకొని అది ఖచ్చితంగా పోలీసులు కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఎవడన్నా వచ్చి మేము కత్తులు పట్టుకొని రప్ప నరికేస్తామంటే ఫస్ట్ వాడిని రోడ్డు మొత్తం తిప్పించి వీడు రేపు వస్తే వాడు రప్ప అంటాడు అంటే వాడి మైండ్ సెట్ ఎలా ఉందో ఆలోచించండి. అనే వాళ్ళ ఆలోచన అంటే నాకు ఎవడన్నా ఎదురు చెప్తా అన్న నాకు అలా కూర్చోకూడదురా అంటే నేను రప్ప నరికేస్తా అనేస్తే రేపు ఏమన్నా చంపేస్తారు. వాళ్ళు సైకోలు. అలాంటి సైకోలు ఏం చేయాలి? రాష్ట్ర బహిష్కరణ చేయాలి లేదా అలాంటి వాళ్ళని దారిలో అన్నా పెట్టాలి. ఈ రెండు పోలీస్ వ్యవస్థ పైన ఉంది కాబట్టి పోలీస్ వ్యవస్థ కూడా అది ఆలోచించాలి. ఇంకొకటి పోలీసుల్ని బట్టలోడదీస్తా అన్నాడు. ఇది ప్రతి ఒక్క పోలీసు ఆలోచించాలి. గతంలో రాజకీయ పార్టీలు అనేది ఉన్నప్పుడు పోలీసులు వాళ్ళ చెప్పు చేతుల్లో ఉన్నారు. ఇలాంటివి రాజకీయ విమర్శలు చిన్న విమర్శలు చేస్తూ ఉంటారు. కానీ బట్టలోడదీస్తా ఈ దేశ చరిత్రలోనే ఎవరో చెప్పాల. కానీ జగన్మోహన్ రెడ్డి చెప్పాడంటే అది ప్రతి ఒక్క పోలీసు ఆలోచించండి. ప్రతి ఒక్క పోలీసు ఆలోచించాలి. పోలీసు వృత్తిలోకి మనం ఎందుకు వస్తాం? ప్రజలకు సేవ చేయడానికి, లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయడానికి. నేను దేశ పౌరుని అంటే పోలీసు ఎప్పుడైనా కానీ ఏ యుద్ధం వచ్చినా నేను తట్టుకొని పోరాడగలను. ఆర్మీ సైనికులు ఏ విధంగా అయితే బోర్డర్లో పోరాడతారో లోపల ఉండే సంఘ విద్రోహ శక్తులని తరిమి కొట్టి పోలీసులు సామాన్య ప్రజలకి రక్షణ కల్పించే విధంగా అలాంటి పోలీసు వాళ్ళని గుడ్డ లోడదీస్తా అన్నాడంటే మీ పోలీస్ పవర్ ఏంటో అర్థమయ్యే విధంగా జగన్మోహన్ రెడ్డికి చూపించండి అని తెలియజేస్తున్నా. ఎందుకంటే పోలీస్ అనేది ఇండిపెండెంట్ బాడీ. ఏ ఒక రాజకీయ పార్టీకి సంబంధించిందో కదా, ఇండిపెండెంట్ బాడీ కదా. మిమ్మల్ని గుడ్డలోడదీస్తా అన్నాడు. మీ పవర్ ఏంటో చూపించండి. పోలీస్ పవర్ ఏంటో సినిమాల్లో చూస్తాం కదా, అది రియల్ లైఫ్లో చూపిస్తే జగన్మోహన్ రెడ్డి రప్ప బ్యాచ్కి పోలీస్ పవర్ ఏంటో అర్థమవుతుంది. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. అంతేగాని నోరు భగవంతుడు ఇచ్చాడు కదా అని చెప్పి ఏది పడితే అది మాట్లాడేస్తామంటే ఎవరు చూస్తూ ఉంటారు. పోలీసులు కూడా వాళ్ళ మనస్సాక్షిని ప్రశ్నించుకొని వాళ్ళ వృత్తికి న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం. సో ఫైనల్గా సత్యమూర్తి గారు, శశి చెప్పినట్టుగాను మనం చూసుకుంటే వాస్తవానికి వైసీపీ పార్టీకి సంబంధించి 2019లో 151 సీట్లు వచ్చాయి. దాదాపు 11 పడిపోయాయి. దాని తర్వాత కూడా ఎన్నో రకాల వలసలు కూడా బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు చూసాం. ఆ పార్టీలో ఉండేటువంటి ఒక చాలా సీనియర్లు కూడా నిజంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నీ తీరు మంచిది కాదని చెప్పి చెప్పడం కూడా చూసాం. ఆ పార్టీ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళ సంఖ్యలు కూడా చాలా వరకు మనం చూస్తూ వస్తున్నాం. అయినా సరే కొంతమంది కరుడు కట్టిన వాళ్ళు మాత్రమే ఇంకా ఉన్నారు. వాళ్ళ భవిష్యత్తు కూడా మీరు యాజ్ అ సీనియర్ జర్నలిస్ట్గా ఉన్నారు కాబట్టి మీరు వాళ్ళ గురించి కూడా ఇప్పుడు ఆలోచిస్తున్నారు కాబట్టి వాళ్ళకి మీరు ఇచ్చే హితబోధ ఏంటంటే ఏం చెప్తారు? అంటే ఇది రాజకీయ పార్టీ అయితే నేను ఏదన్నా 4 మంచి మాటలు చెప్తే వాళ్ళు స్వీకరిస్తారు. ఈ మాఫియా ముఠా నా మాటలు ఎందుకు స్వీకరిస్తారు? వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చిందే ఒక పర్పస్ తోటి వచ్చారు. ఆ పర్పస్ ఏంటో మనకి అర్థమైపోయింది. 5 సంవత్సరాల పాలనలో అర్థమైపోయింది. ఇప్పుడు నేను అట్లా కాదండి మంచిగా ఉండండి అంటే ఎవడుంటాడు? ఉండకపోగా అధికారం కోల్పోయిన తర్వాత కూడా నీకు 11 సీట్లకి పరిమితం అయిన తర్వాత కూడా అధికారంలో ఉన్నప్పటికన్నా అగ్లీగా ప్రవర్తిస్తున్నావు. ఇది క్షమించరాని నేరం. దీన్ని సమాజం హర్షించకూడదు అనేదే నా పాయింట్. లేదు మేము ఆ పార్టీలోనే ఉంటామంటే ఆ పార్టీలోనే ఉండు, నిన్ను వేరే పార్టీలు తీసుకోవు కదా, తీసుకోకే ఆ పార్టీలో ఉన్నారు. ఇంకా అందుకని మనం ఈ సందర్భంగా మనం అంటే రాష్ట్ర హోంమంత్రి అనిత చెప్పిన విషయాలని ఆధారం చేసుకొని మనం రాజకీయ పరంగా కాకుండా సామాజిక పరమైన విశ్లేషణ చేస్తే దీనికి ఒక కంక్లూజన్ వస్తుంది. ఈ కంక్లూజన్ ఏంటి అంటే ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని కట్టడి చేయాల్సిన అవసరం ఉన్నది అనేది కంక్లూజన్. ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఒక రాజకీయ పార్టీ ముసుగు వేసుకొని వస్తే వీళ్ళు రాజకీయ పార్టీ కార్యకర్తలు కాబట్టి మనం వదిలేద్దాము అనుకుంటే అది సమాజ ద్రోహం అవుతుంది. అందుకని దయచేసి పోలీసులు కూడా చాలా స్ట్రిక్ట్గా ఉండాలి. ఇది ఏదో 2 రాజకీయ పార్టీల మధ్య గొడవ కాదు. ఇది రాష్ట్రానికి శాంతి భద్రతల సమస్య. శాంతి భద్రతల సమస్య తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న కుట్ర. అందుకని అప్రమత్తంగా ఉండాలి. ఈ రాజకీయ కుట్రల్ని ఛేదించాలి. ఈ రప్ప గ్యాంగ్ని నడి రోడ్డు మీద తిప్పించాలి. ఇది ఈ కృతనిశ్చయంతో ఆంధ్రప్రదేశ్ పోలీసులు పనిచేస్తారని నేను ఆశిస్తున్నాను.